హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. అదేవిధంగా మన ఛానల్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఉంటుంది ఆన్ చేసుకోండి. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే కృష్ణా ట్రైన్ వచ్చేసి ఇక చెర్లపల్లిలో అయితే 5:40 AM మార్నింగ్ ఇక రెడీ అయ్యి మార్నింగ్ చెర్లపల్లి స్టేషన్కి వచ్చేసరికి 6 అయ్యింది. ఇక ట్రైన్ మిస్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఆ దేవుని దయ వల్ల అయితే మాకు ట్రైన్ అనేది అసలు మిస్ అవ్వలేదు. ఇది వచ్చేసి కృష్ణా నదిలో అయితే వాటర్ ఎక్కువగా లేదు, తక్కువనే ఉంది. ఇక మొత్తానికి అయితే మేము తిరుపతి కొండపైకి వెళ్తున్నాము. మార్నింగ్ 6 o'clockకి ఎక్కితే నైట్ 10 అయిపోయింది. ఆ 10 o'clock ఏమైనా రూమ్ బుక్ చేద్దాం అనుకున్నా బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గరలో కానీ చూసుకుందాం అనుకున్నాము, కానీ జరగలేదు. ఎందుకంటే మేము 12 o'clockకి మేము టికెట్ కోసము లైన్లో నిలబడితే మాకు మార్నింగ్ 5 o'clockకి టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా 9వ తారీఖు మార్నింగ్ 8 o'clockకి. ఇక టికెట్ తీసుకొని మేమైతే కొండపైకి వచ్చేసాము. బస్ స్టాప్లో దిగేసి మేమైతే సిఎంఆర్ కాంప్లెక్స్ దగ్గర వెళ్ళేసి మేము రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. ఫోన్కి మెసేజ్ వస్తుంది, అప్పుడు మీకు ఏ ఏరియాలో రూమ్ అనేది వచ్చిందో ఆ ఏరియాకి వెళ్ళి మీరు చూపిస్తే మీకు కీ అనేది ఇస్తారు అనేసి అక్కడ అన్నారు. ఇక చుట్టుపక్కల ప్లేస్లన్నీ మేము లగేజీ ఒక లాకర్ కీ తీసుకొని లాకర్లో లగేజ్ అన్నీ పెట్టేసి ఇక మొత్తము తిరిగేసి వేంగవాంబ అన్న ప్రసాదంలోకి అన్నం లంచ్ టైంలో తినేసినాము. తినేసిన తర్వాత మాకైతే మెసేజ్ అనేది వచ్చింది, మీకు రూమ్ అనేది అలాట్ అయిందనేసి. ఇక అక్కడికి వెళ్ళి రూమ్కి తీసుకొని అందులో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు జరగడం అనేది జరిగింది. 2 ఏనుగులను ఎందుకు బయట నిలబెట్టారంటే ఫ్రైడే ఈవినింగ్ రోజు దేవుణ్ణి ఊరేగింపు చేస్తున్నారు, అందుకే బయట నిలబెట్టారు. పక్కనే హతిరామ్ టెంపుల్ ఉంది, అందులో కూడా వెళ్ళేసి మొత్తము విజిట్ చేశాము. హతిరామ్ టెంపుల్లో మొత్తము చుట్టుపక్కల అన్నీ చూసిన తర్వాత బయటికి రాగానే ఇక వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అనేది జరుగుతుంది. టెంపుల్ చుట్టూ అయితే దేవుణ్ణి తిప్పుతున్నారు. ఇక చాలామంది జనాలు కూడా దర్శనం చేసుకుంటున్నారు, దేవుడు బయటకు వచ్చి ఊరేగింపు చేస్తున్నారు అనేసి. ఒక్కసారి కొండపై నుంచి చూడండి మీరు కూడా ఎలా కనిపిస్తుంది, బాగుంది కదా. ఇది ఎక్కడి నుంచి చూడాలంటే హతిరామ్ టెంపుల్ ఎక్కేసి పైనుంచి చూడవచ్చు. ఇదంతా కనిపిస్తుంది మనకి. అది అక్కడ కనిపిస్తున్నది మొత్తం ఆ గోల్డ్తో చేశారు. ఆ గర్భగుడిలోనే దేవుడు అనేది ఉంటాడు, వెంకటేశ్వర స్వామి. చూస్తున్నారు కదా, అదే దేవుంది గర్భగుడి. ఇక దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తున్నారు, మీరు కూడా చూడండి, దర్శనం కూడా చేసుకోండి. ఇక కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే 1 week వరకు మీరు లీవ్ అనేది పెట్టుకొని వెళ్ళండి. అక్కడ వెళ్తే ఎలాంటి మనకి బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ ఎలాంటివి రావు. ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. ఇక 2 గంటలకి 3 గంటలకి పైనుంచి వర్షం పడుతూనే ఉంటుంది, కూల్గా ఉంటుంది వాతావరణం. మిగతా ప్లేస్లో వేడిగా ఉంటుందేమో, కానీ వెంకటేశ్వర స్వామి ఉన్న దగ్గర అయితే అస్సలు ఉండదు, చాలా కూల్గా అనేది ఉంటుంది. ఇక కొండపైన చూడాల్సిన మెయిన్ ప్లేస్లు అయితే మేము తిరిగేసి వచ్చాము. మొత్తము 7 places. ఆ ప్లేసెస్ వచ్చేసి శిలాతోరణం, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి హనుమాన్, ఇంకా 3-4 పేర్లు అయితే సరిగా గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీగా తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ హతిరామ్ టెంపుల్ కూడా విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక చుట్టుపక్కల ఉన్న టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఎందుకంటే బస్ ఉంటుంది, కాకపోతే టైం టు టైం అనేది ఉంటుంది. ఒక టైంకి మనం వెళ్తాము, ఇంకో టైంకి మనకి ఇక పక్కన క్యాబ్ వాళ్ళు అయితే మేము తీసుకెళ్తాము, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అనేసి అడుగుతూ ఉంటారు. మాకైతే 2000 అనేది తీసుకున్నారు. ఇక రిటర్న్ వచ్చేసి వేంగవాంబ అన్న ప్రసాద్